హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ జుట్టుని పొడవుగా ఒత్తుగా పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఈ రెమెడీని ఎందుకు తయారు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారండి, అక్క నేను చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను, అయినా కానీ జుట్టు రాలడం తగ్గట్లేదు, అలాగే తలలో ఉండే చుండ్రు అనేది పోవట్లేదు, తలలో త్వరగా తెల్ల వెంట్రుకలు అనేవి వస్తున్నాయి అక్క, వీటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేయమని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి. నేను తయారు చేయబోయే ఈ హెయిర్ ఆయిల్ మీరు వారానికి ఒకసారి వాడితే చాలండి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి. తక్కువ సమయంలోనే హెయిర్ గ్రోత్ ని పెంచుకోవడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. మీకు తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా మనం ఆమ్లా హెయిర్ ఆయిల్ ని తీసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ హెయిర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు బయట కొనుక్కునే ఆయిల్ మీకు వాడడం ఇష్టం లేకపోతే గనక ఒక కప్పు ప్యూర్ కొబ్బరి నూనెలో ఒక 4-5 ఉసిరికాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో పోసుకుని నేచురల్ ఉసిరికాయ హెయిర్ ఆయిల్ అయితే మీరు తయారు చేసుకోవచ్చండి. లేదనుకుంటే ఏదైనా ఒక మంచి బ్రాండ్ ఆమ్లా హెయిర్ ఆయిల్ అయితే తీసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ వరకు ఆమ్లా హెయిర్ ఆయిల్ ని తీసుకుందామండి. ఆమ్లా హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుందండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు నల్లగా షైనీగా పెరగడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది డైరెక్ట్ గా వాడడం కంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు వాడితే గనక 100 రెట్లు పవర్ఫుల్ బలాన్ని మీ జుట్టుకు అయితే అందిస్తుందండి. నిజంగా నేను వాడాను, ట్రై చేశానండి, రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియోని మీకు అయితే షేర్ చేస్తున్నానండి. అదే క్వాంటిటీలో ప్యూర్ కొబ్బరి నూనెను కూడా తీసుకుందామండి. నేనైతే ఇక్కడ వాటికా హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారండి, అక్క నేను వాటికా హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అక్క, ఇది వాడుకోవచ్చా, ఈ ఆయిల్ ఇందులో కలపవచ్చా అని అడుగుతూ ఉంటారండి. మీ ఇష్టం అండి, మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె వాడినా కానీ ఇందులో మిక్స్ చేసుకోవచ్చండి. గానుగు నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా కానీ ఇందులో వాడుకోవచ్చండి. ఇది వాడడం వల్ల జుట్టుకి మంచి పోషణ అందిస్తుందండి. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె చాలా బాగా వర్క్ అవుతుందండి. మొక్కకి నీళ్లు పోస్తే మొక్క ఎంత బలంగా ఉంటుందో అదే విధంగా మన జుట్టుకి కొబ్బరి నూనె వాడడం వల్ల మన జుట్టు కూడా అంతే బలంగా ఉంటుందండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకుని అలాగే ఇంకో 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుని ఆయిల్ తయారు చేసుకుంటే మన జుట్టుకి 1000 ఏనుగుల బలాన్ని అందించే హెయిర్ ఆయిల్ అనేది తయారవుద్దండి. ఇది వాడడం వల్ల మీ జుట్టు లాగిపెట్టి పీగినా కానీ జుట్టు అనేది రాలదు. అలాగే ఇంకెప్పటికీ కూడా తలలో చుండ్రు అనేది రాకుండా కాపాడడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి అలోవెరా తీసుకోవాలండి. జుట్టు చాలా సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా అందంగా మారడానికి అలోవెరా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది షాంపూలో వాడుతున్నారు, హెయిర్ ఆయిల్స్ లో వాడుతున్నారు, అలాగే హెయిర్ గ్రోత్ సిరమ్స్ లో కూడా వాడుతున్నారండి. డైరెక్ట్ గా అలోవెరా జెల్ ని ఈ విధంగా తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయండి. మన జుట్టు అంతా కూడా సిల్కీగా షైనీగా అందంగా మెరిసిపోతూ ఉంటదండి. నిజంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన జుట్టుని చూసి అడుగుతారండి, మీ జుట్టుకి ఏం వాడుతున్నారు, మీ జుట్టు అనేది అంత బాగా మెరిసిపోతుందని అంటారండి. నిజంగా అంత బాగా ఉపయోగపడుతుందండి. ఇలా అలోవెరా జెల్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం మిక్సీ జార్ లో అలోవెరా జెల్ ని యాడ్ చేసుకుందామండి. మరి మనం ఎంత అందంగా ఉన్నా గానీ మరి మన జుట్టు అందంగా ఒత్తుగా పొడవుగా ఉంటే మరింత అందంగా కనబడతాం కాబట్టి జుట్టును ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. అయితే అలోవెరాని ఏ విధంగా వాడాలో చూద్దాము. ఫస్ట్ అయితే మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి చక్కగా మనకి జ్యూస్ అనేది ఏ విధంగా రెడీ అయిందో. చాలా మందికి జుట్టు అంతా కూడా చిట్లిపోయి నిర్జీవంగా మారిపోయినట్టు ఉంటది కదండి, అలాంటి వారికి ఇది చాలా మంచి మెడిసిన్ అండి. ఇది జుట్టు అనేది అసలు చిట్లిపోనివ్వదు. ఒకవేళ మీకు ఆల్రెడీ చిట్లిపోయినట్టు ఉంటే కనుక ఇది హెయిర్ డ్యామేజ్ ని నివారించి మీ హెయిర్ అనేది చక్కగా ఒత్తుగా షైనీగా సిల్కీగా మారిపోయేలా చేయడంలో అలోవెరా చాలా బాగా వర్క్ అవుతుందండి. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకోవాలండి. ఒక 5 నుంచి 6 లవంగాలను యాడ్ చేసుకోవాలి. లవంగాలు కూడా మన జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. లవంగాల నూనెని మనం బయట మార్కెట్ లో కొంటే గనక చాలా ఎక్కువ రేట్ ఉంటదండి. ఈ విధంగా మనం ఆయిల్లో లవంగాలను యాడ్ చేసుకుంటే గనక చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. తర్వాత ముందుగా తీసుకున్న ఆమ్లా హెయిర్ ఆయిల్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీలో ఆమ్లా హెయిర్ ఆయిల్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలండి. సేమ్ ఇదే క్వాంటిటీలో అలోవెరా జ్యూస్ ని కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి.
ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఆయిల్ని నెమ్మదిగా మరిగించాలి. మీరు స్టవ్ని హైలో పెట్టుకున్నట్టయితే ఆయిల్ అనేది త్వరగా మరిగిపోద్ది. అలా త్వరగా మరగకుండా నెమ్మదిగా ఆయిల్ని మరిగించాలండి. మార్కెట్లో మీరు ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ఎన్ని డబ్బులు పెట్టి కొందామన్నా కానీ దొరకదండి. ఇలా హోమ్ మేడ్ పద్ధతిలో తయారు చేసుకుని మీ జుట్టుకు వాడడం వల్ల మీ జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిజంగా చెప్తున్నానండి, నేను వాడానండి. వాడిన తర్వాత రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది కాబట్టి ఈ వీడియోని అయితే చేయడం జరిగిందండి. కొంతమందికి అయితే తల దూకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. మరి కొంతమందికి అయితే తల అంతా కూడా రాలిపోయి తల మాడు భాగం పల్చగా కనబడుతూ ఉంటుందండి. జుట్టు అనేది పల్చగా ఉంటే మరి అంత అందంగా కనబడం కాబట్టి జుట్టు ఒత్తిగా అసలు జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ ఆయిల్ మీరు ఒకసారి ట్రై చేయవలసిందేనండి. ఇలా అలోవెరా నుండి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆయిల్ని అయితే మరిగించాలండి. ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సెపరేట్ అయ్యేంత వరకు మరిగించాలండి. ఫస్ట్ అయితే మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పొంగు వచ్చినట్టు అయితే కనిపించింది కదండి. ఆ పొంగు అంతా పోయేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. మన జుట్టు పైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకున్నామండి. ఏదైనా ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. రాత్రి పడుకునే ముందు జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేయాలండి. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే త్వరగా మన జుట్టు కుదులు రంధ్రాల్లోకి ఆయిల్ అనేది వెళ్ళి డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేస్తుంది. జుట్టు కుదులు రంధ్రాలను రియాక్టివేట్ చేసి హెయిర్ అనేది పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఈ ఆయిల్ ఒకసారి మన జుట్టు మీద పడితే చాలండి, అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. ఈ ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేళ్లతో స్కాల్ప్ ని మసాజ్ చేయాలండి. ఇలా స్కాల్ప్ ని మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదులకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంది హెయిర్ అనేది తిరిగి పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడితే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీకు రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక మీరు ప్రతి రోజు కూడా ఈ ఆయిల్ అయితే వాడుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదండి. జుట్టుకి బలాన్ని ఇచ్చేది ఆయిలేనండి. మీరు ఎన్ని హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నా ఎన్ని సిరమ్స్ వాడినా కానీ తక్కువేనండి ఈ ఆయిల్ ముందు. ఒకవేళ మీకు నైట్ పెట్టుకునే అలవాటు లేకపోతే కనుక తలస్నానం చేసే 1 గంట ముందు ఇది జుట్టుకి అప్లై చేసుకుని గంట తర్వాత షాంపూ చేసినా కానీ సరిపోతుంది.